సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, గత జన్మల పుణ్యఫలమే నీకు ఈ జన్మ అని అమ్మవారైతే అంటున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం విందామండి. ఇది తెలుసుకోక మనలో చాలామంది ఒక అనుమానం వేస్తూ ఉంటుంది. అది ఏమనగా, మేము బాగా పూజలు చేస్తాము, మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఈ అనారోగ్యం వచ్చింది అని. అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు. అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి. అది వదిలించుకునే దానికే పుట్టాము అని గుర్తు ఉంచుకోవాలి. మన తల్లిదండ్రులు, భాగస్వామి, మన పిల్లలు, పరిసరాలు, ఇవన్నీ చూస్తే మనం ఎలాంటి కర్మ చేసుకొని పుట్టి ఉంటాము ఎవరూ చెప్పకుండా అర్థమైపోతుంది. ఎంత కష్టంలో కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి. మళ్ళీ పాపకర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడికి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి. కష్టాన్ని దాటించనే నావలాగా భగవంతుడి నీ తోడు కోరాలి. కానీ నీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు. పుట్టావు భూమిపైన అంటే అది రుణం తీర్చుకోవడానికే. దేవుడైన కర్మభూమిలో పుట్టి కష్టాలు తప్పించుకోలేదు. దాటలేని కష్టం అంటూ ఏదీ లేదు. మనం పట్టించుకుంటే కష్టం, దాని గురించి ఆలోచించడం మానేసి చేయవలసిన కర్తవ్యం చేసుకుంటే పోవాలి. అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు, కష్టాలు కూడా కరిగిపోతుంది. మనమందరం ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటాము. గయ్యాలి భార్య నువ్వు చేసుకున్న కర్మ, బాధ్యత లేని భర్త నువ్వు చేసిన పూజ పుణ్యం యొక్క ఫలితము, బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలకు ఫలితం, తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మకార్యాలకు ఫలితం, వృత్తి, వ్యాపారం, స్నేహం, ఇవన్నీ మీకున్న భూతదయకు రుణబంధాలు. కనుక నువ్వు ఎవరిని నిందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాము, నా కర్మ కొద్దీ దొరికావు అని. అది నిజం. మన పుణ్య పాప కర్మలు మనల్ని బాధించి కర్మ నుండి, ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది. మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది, మన పుణ్యం వీరి రూపంలో ఉంది అని వాళ్ళను భరించే శక్తిని భగవంతుడిని కోరుకొని నిత్యం నామజపంతో కొత్తగా ఏ పాపకర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలి. చేతనైన సహాయం చేయాలి. ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం మాత్రం చేయకూడదు. ఒకరి గురించి మంచి చెప్పకపోయినా చెడు ప్రచారం చేయకూడదు. అసూయ, అహంకారం చాలా ప్రమాదం. అవి మనకు బద్ధశత్రువులు. వాటిని వదిలేయడమే మంచిది. ఒకడు కుబేరుడిగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వారి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం. దేనికైనా ఫలితం ఉంటుంది, అది పొందాల్సిందే. అయితే మనం ఏది మూట కట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది. మరి ఇప్పుడు మనం ఏమి చేయాలి? పుణ్యకార్యాలు ఎక్కువగా చేయాలి, నలుగురికి సహాయపడాలి, అందరితో ప్రేమగా ఉండాలి, సర్వప్రాణులను ప్రేమించి సేవించి ధరించాలి అని వారాహి అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ అందించారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మనందరం మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత.